హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, నాప్సాక్ ప్రాబ్లమ్స్. సో ఈ నాప్సాక్ ప్రాబ్లమ్ అనేది మనకి డైనమిక్ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని నేను డిఏఏ సబ్జెక్ట్ రిలేటెడ్, దట్ ఈస్ అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్ సబ్జెక్ట్కి సంబంధించి నాప్సాక్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి 0/1 నాప్సాక్ ప్రాబ్లమ్కి సంబంధించి నేను ఒక ఎగ్జాంపుల్ ఈరోజు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక క్లాసిక్ ఆప్టిమైజేషన్ పజిల్ టైప్లో మనం ఒక అల్గోరిథం కింద ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక పజిల్ ఫార్మేషన్లో మనం ఈ నాప్సాక్ ప్రాబ్లమ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే మనం కొన్ని సెట్ ఆఫ్ ఐటమ్స్ తీసుకుని ఆ సెట్ ఆఫ్ ఐటమ్స్కి ప్రతి ఐటమ్కి ఒక వెయిట్ అనేది అసైన్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇక్కడ ఐటమ్ అంటే ఒక బుక్ అవ్వచ్చు, లేదు ఒక పెన్ అవ్వచ్చు, లేదు ఇంకెనీథింగ్. ఒక ఐటమ్ అనేది ఒక వెయిట్ని కంటైన్ చేస్తుంది. సో మీరు ఏ ఐటమ్ అయినా వెయిట్ మిషన్ మీద పెట్టినప్పుడు దానికంటూ ఒక వెయిట్ అనేది వస్తుంది. సో అలా మనం కొన్ని ఐటమ్స్ని తీసుకుంటాం, ఆ ఐటమ్స్కి సంబంధించిన వెయిట్స్ని మనం నోట్ చేసుకుంటాం అండ్ దాంతోపాటు దానికి సంబంధించిన వాల్యూస్ ఆర్ ప్రైజెస్. ఓకే, సో ఈ రెండిటిని బేస్ చేసుకుని మనం నాప్సాక్ ప్రాబ్లం ద్వారా మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో అలాంటి నాప్సాక్ ప్రాబ్లమ్స్ మనకి మెయిన్గా 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్లో 0/1 నాప్సాక్ ప్రాబ్లమ్ అండ్ ఫ్రాక్షనల్ నాప్సాక్ ప్రాబ్లమ్, అన్బౌండెడ్ నాప్సాక్ ప్రాబ్లమ్. సో ఈ 3 టైప్స్ మనకి మెయిన్గా ఈ నాప్సాక్ ప్రాబ్లమ్కి సంబంధించిన టైప్స్. సో ఇక్కడ యాక్చువల్గా మనం డైనమిక్ ప్రోగ్రామ్ని బేస్ చేసుకుని నాప్సాక్ ప్రాబ్లం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఎంత పెద్దదైనా కూడా దాన్ని స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ నార్మల్గా ఒక స్మాల్ ప్రోగ్రామ్ అయితే, ఒక స్మాల్ ప్రాబ్లం అయితే డైరెక్ట్గా దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ మనం డైరెక్ట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ లేనంత ప్రాబ్లం అయితే దాన్ని స్మాల్ పార్ట్స్ కింద ఫస్ట్ డివైడ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ ప్రాబ్లమ్ని మనం ఇండివిజువల్గా సాల్వ్ చేసి ఫైనల్ రిజల్ట్ని మెర్జ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు దానికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నేను కొన్ని వెయిట్స్ తీసుకున్నాను, దానికి సంబంధించిన వాల్యూస్ని తీసుకున్నాను. సో మీరు ఇక్కడ ప్రాఫిట్స్ అనొచ్చు, లేదు వాల్యూస్ అని చెప్పి కాల్ చేయొచ్చు. ఎలా అయినా కూడా వెయిట్స్ ఒక 4 వెయిట్స్ తీసుకున్నాను, ప్రాఫిట్స్ ఒక 4 ప్రాఫిట్స్ తీసుకున్నాను. ఎందుకంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ వెయిట్స్ తీసుకుంటే దానికి రిగార్డింగ్ ప్రాఫిట్స్. ఓకే, సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్కి వచ్చేసరికి నేను 4 ఐటమ్స్ తీసుకున్నాను. దట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ n=4. W=8 మీన్స్ టోటల్ ఇక్కడ 8 వెయిట్కి సంబంధించి మనకి ఆక్యుపేషన్ టోటల్ 8 ప్లేసెస్ తీసుకున్నాం. సో అంటే టోటల్గా 8 వరకు మనం పాసిబిలిటీ తీసుకున్నాం. దట్ ఈస్ వెయిట్ W=8. సో మనకి ఇక్కడ W=8 కాబట్టి 0 నుంచి 8 వరకు మనం కొన్ని కాలమ్స్ని సెట్ చేసుకున్నాం అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసరికి 4. ఆ 4 మనకి ఏంటి 3, 5, 7, 6. 3, 5, 7, 6. ఇక్కడ 3, 5, 6, 7 ఎందుకు మనం వేసాము అంటే మనం ఎప్పుడు కూడా వెయిట్స్ని అసెండింగ్ ఆర్డర్లో డ్రా చేసుకోవాలి, అసెండింగ్ ఆర్డర్లో వేసుకోవాలి. 3, 5, 6, 7 అని చెప్పి నేను ఇంక్రీజింగ్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో వేసుకున్నాను. అండ్ దానికి రిగార్డింగ్ ప్రాఫిట్స్, దానికి రిగార్డింగ్ వాల్యూస్ 2, 3, దీనికి సంబంధించి 4, 1. ఓకే, సో ఇలా ప్రాఫిట్స్ అండ్ దానికి రిగార్డింగ్ వెయిట్స్ అనేవి మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ దీనికి సంబంధించి ఈ 0, 1, 2, 3 అనేవి మనం ఎలా యూస్ చేస్తామంటే ఫస్ట్ ఇవి దానికి రిగార్డింగ్గా ఉన్న వెయిట్స్ని మనం మూవ్ అవ్వటానికి 1/1 ఇంక్రీజ్ అవుతూ వెయిట్స్ని మూవ్ చేసుకోవటానికి మనం ఇవన్నీ కూడా వెయిట్స్ని డ్రా చేసుకున్నాం. అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ 1 వాల్యూ. దాన్ని మీరు I అనుకోండి, J అనుకోండి, K అనుకోండి, ఎలా తీసుకున్నా ఇదొక ఇనీషియల్కి సంబంధించిన వాల్యూ. ఓకే, అంటే దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని రిప్రజెంట్ చేసేది. సో ఇప్పుడు అసలు మనకి ఇచ్చిన వెయిట్స్లో 0 వాల్యూ అనేది లేదు అనుకున్నప్పుడు మీరు సింపుల్గా ఈ 0 అండ్ కాలమ్ అండ్ రో రెండు ఉన్నాయి కదా, 0 కాలమ్ అండ్ 0 రో రెండు కూడా మీరు జీరోస్ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, సో దట్ ఈస్ 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0th రో, 0th కాలమ్. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ మనకి 1 and 1కి వచ్చినప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన వెయిట్ ఎంత, ఐటమ్ వెయిట్ 3 kgs. మనకి ఇక్కడ ఉన్న వెయిట్ 0 ఫస్ట్ అండ్ ద నెక్స్ట్ 1. అంటే ఇక్కడ బ్యాగ్ వెయిట్ వచ్చేసరికి 0 అయితే మనకు ఐటమ్ వెయిట్ 3 kgs అనుకుందాం. సో ఈ 3 kgsని 0 kgsలో మనం వేయలేం. సో దట్స్ వై 0 and 1 kg with 3 kgs, it is not possible. 0, so 3 kgs
బ్యాగ్ని 2 kgs బ్యాగ్లో కూడా మనం వేయలేం. సో దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో 0. సో ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఉన్న వెయిట్ యొక్క బిఫోర్ నెంబర్ వరకు మనం ఆల్వేస్ రిమైనింగ్ సేమ్ పైన ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో అదే వాల్యూస్ అయినా వేయచ్చు, లేదు యాజ్ ఇట్ ఈస్ జీరోస్ అయినా మనకి వేయడమే. ఎందుకంటే అక్కడ బిఫోర్ వాల్యూని అది కంటైన్ చేయలేదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 3 ఉంది అండ్ ఇక్కడ వెయిట్ వచ్చేసరికి 3 ఉంది. అంటే 3 అనే వెయిట్ కేజెస్ బ్యాగ్ని 3 అనే బ్యాగ్ అనేది కంటైన్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనం దాని క్యాలిక్యులేషన్ వాల్యూ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఉన్న వెయిట్, దాని వెయిట్ యొక్క ప్రాఫిట్, ఈ రెండిటిని మనం బేస్ చేసుకోవాలి. సో అండ్ ఇక్కడ టోటల్ వెయిట్ 3 వెయిట్ అండ్ ఇక్కడ వెయిట్ 3 minus 3 దట్ ఈస్ 0. సో ఇక్కడ 3 minus 3 0 అయినప్పుడు దీనికి అప్ సైడ్ అంటే మనం ఏ వాల్యూ అయితే కంటైన్ చేస్తున్నామో, ఇక్కడ ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో దానికి పైనున్న లైన్ని మనం చూసుకోవాలి. సో దానికి పైనున్న లైన్లో 0th వాల్యూ, 0th వెయిట్లో మనకి ఏ వాల్యూ ఉందో దాన్ని చూసుకోవాలి. దట్ ఈజ్ ఆల్సో 0. సో ఇక్కడ 3 minus 3 0 అయిపోయింది, మనకి ఇక్కడ వాల్యూ కూడా 0 అయిపోయింది. సో దెన్ ఇక్కడ ప్రాఫిట్ ఏదైతే ఉందో, వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాం. సేమ్ అలానే 4 kgs బ్యాగ్ ఉంది. 4 minus 3 is 1. 1 దగ్గర ఏముంది? 0 ఉంది. 0 విత్ ద అప్సైడ్ వాల్యూ దట్ ఈస్ 0. రెండిట్లో ఏది మ్యాక్సిమం వాల్యూ అనేది మనం కంటైన్ చేసుకుంటాం. సో ఏది మ్యాక్సిమం వాల్యూ? ఇక్కడ దీనికి సంబంధించిన మ్యాక్సిమం వాల్యూ, సో దట్ ఈస్ 2. సో అలా ఇక్కడ ఫస్ట్ 3 kgsతో మనం ఏదైతే ఉందో సేమ్ అదే వాల్యూ మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ వరకు ఫస్ట్ ప్రాబ్లం ఏం ఉండదు, బట్ ఇక్కడ నుంచి మనకి క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు వెయిట్ వచ్చేసరికి 5 బిఫోర్ వరకు మనం సేమ్ పైన ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో అదే నెంబర్స్ వేసుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ 0 0 0 2 2. బట్ ఇక్కడ 5 and 5 రెండు ఈక్వల్ అయినాయి కదా, ఇక్కడ మనం ప్లేస్ చేయకూడదు. సో ఇప్పుడు ఫస్ట్ ఈ పొజిషన్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే దట్ ఈస్ మ్యాక్స్ ఆఫ్, ఇప్పుడు ఫస్ట్ 3 ఉంది 5 ఉంది, 2 బ్యాగ్స్ మనం కంటైన్ చేయడానికి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో నేను 3 and 5లో 3 చూస్ చేసుకున్నాను అనుకోండి, ఫస్ట్ సేమ్ పైన ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అదే మనం ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. ఇన్ కేస్ నేను సెకండ్ బ్యాగ్ చూస్ చేసుకున్నాను, 5 అనే బ్యాగ్ నేను చూస్ చేసుకున్నాను. 5 అనే బ్యాగ్ చూస్ చేసుకునేటప్పుడు ఇక్కడ 5 minus 5 0, 5 minus 5 0 అండ్ ద వాల్యూ, ప్రాఫిట్ వాల్యూ ఈజ్ 3. 3 plus 5 minus 5 0 అండ్ దానికి రిగార్డింగ్ అంటే ఇప్పుడు నేను ఈ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు దానికి రిగార్డింగ్ 5 minus 5 0th పొజిషన్లో ఉన్న వాల్యూ ఈజ్ 0, దాని యొక్క ప్రాఫిట్ ఈజ్ 2. సో దెన్ 3 and 2లో ద మ్యాక్సిమం వాల్యూ 3. ఓకే, సో ఇప్పుడు ఈ 3 అనే నెంబర్ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో 5 ప్లేస్లో మనకి ఏ వాల్యూ ప్లేస్ అయింది? 3. నెక్స్ట్ వన్ 6th పొజిషన్లో అంటే మెయిన్ వెయిట్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ వెయిట్ వచ్చేసరికి 5 ఉంది. 6 minus 5 1. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇక్కడ 1 పొజిషన్లో ఏది వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ మనం చూసుకోవాలి. అండ్ ద మ్యాక్సిమం ఆఫ్ the value of present that is 3 plus the difference 5 minus 6, 6 minus 5 is 1 పొజిషన్ ఉన్న వాల్యూ ఈజ్ 0, దట్ ఈస్ 3 plus 6 అండ్ ఈ సెల్కి ఉన్న పైన వాల్యూని మనం చేసుకోవాలి. దట్ ఈస్ 3 plus 0 and 2, 3, 2. మ్యాక్సిమం ఆఫ్ 3, 2 ఈజ్ 3, దట్ ఈస్ 3. అగైన్ 7 minus 5 2 పొజిషన్లో ఉన్న వాల్యూ ఈజ్ 0. సో అగైన్ ద వాల్యూ ఆఫ్ 3 plus 0, the upside value is 2. Again the value is 3. Next 8 minus 5 value is 3. Third position value 2 and the present profit value 3. 3 plus 2 comma ఈ పైన ఉన్న value 2, that is 5 2. The maximum value is 5. సో ఇక్కడ మనకు వచ్చే వాల్యూ 5. సో ఇలా మనం క్యాలిక్యులేషన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ప్రెజెంట్ వెయిట్ వచ్చేసరికి 6. సో 6 వరకు మనం సేమ్ పైన ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో అవే వాల్యూస్ వస్తాయి. సో మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 0 0 0 2 2 అండ్ 3. ఇప్పుడు 6 minus 6 0 0, దీని ప్రాఫిట్ వాల్యూ 4. సో హియర్ ద మ్యాక్సిమం ఆఫ్
ఓకే 4 ప్లస్ 6 మైనస్ 6 0. 0th పొజిషన్లో ఉన్న వాల్యూ దీనికి పైన ఉన్న లైన్ చూసుకోవాలి, దట్ ఈస్ 0. 4 ప్లస్ 0 కామా ఈ సెల్కి పైన ఉన్న వాల్యూ 3. 4 ప్లస్ 0 కామా 3. మ్యాక్సిమమ్ ఆఫ్ 4 and 3 4. సో హియర్ ద వాల్యూ ఈజ్ 4. నెక్స్ట్ 6 మైనస్ 7 అంటే 7 మైనస్ 6, ద వాల్యూ ఈజ్ 1. 1 లైన్లో ఉన్న వాల్యూ 0. ద మ్యాక్సిమమ్ ఆఫ్ ద ప్రాఫిట్ వాల్యూ 4 ప్లస్ 0 కామా ద అప్సైడ్ వాల్యూ ఈజ్ 3, దట్ ఈజ్ అగైన్ 4. నెక్స్ట్ ఈ పార్ట్ 6 మైనస్ 6 రిగార్డింగ్ విత్ 8, 8 మైనస్ 6 దట్ ఈస్ 2. ఈ లైన్లో 2 దగ్గర ఏముంది, దట్ ఈస్ 0. అగైన్ మ్యాక్సిమమ్ ఆఫ్ 4 ప్లస్ 0 కామా అప్సైడ్ వాల్యూ ఈజ్ 5. అగైన్ 4 కామా 5, ద మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 5. సో ఇక్కడ 5 వచ్చింది. నెక్స్ట్ వెయిట్ అనేది 7. 7 దాకా మనం రిమైనింగ్ యాజ్ టీజ్ వాల్యూస్ని ప్లేస్ చేయడం, దట్ ఈస్ 0 0 0 2 2 3 4. 7 మైనస్ 7, 7 మైనస్ 7 0. ఇక్కడ మనకి వాల్యూ వచ్చేసరికి 1. అగైన్ ద మ్యాక్సిమమ్ ఆఫ్ 1 ప్లస్ 7 మైనస్ 7 0 కదా, ఈ లైన్లో 0 వచ్చేసరికి 0. 1 ప్లస్ 0 కామా ద అప్సైడ్ వాల్యూ ఈజ్ 4. మ్యాక్సిమమ్ ఆఫ్ 1 కామా 4, ద వాల్యూ ఈజ్ 4. సో హియర్ 4. నెక్స్ట్ ఈ పార్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఈ పార్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మ్యాక్సిమమ్ ఆఫ్ 7 8, 8 మైనస్ 7, ద వాల్యూ ఈజ్ 1. ఈ లైన్లో 1 0. సో వాల్యూ ఆఫ్ 1 ప్లస్ 0 కామా ద అప్సైడ్ ఎలిమెంట్ ఈజ్ 5. ద మ్యాక్సిమమ్ ఆఫ్ 1 కామా 5, ద మ్యాక్సిమమ్ ఎలిమెంట్ ఈజ్ 5. సో ఎప్పుడు కూడా మనం టోటల్ కార్నర్ చేసిన తర్వాత ద ఫైనల్ ఎలిమెంట్ వచ్చేసరికి మనకి టోటల్ ఇక్కడ వచ్చిన టోటల్ క్యాలిక్యులేషన్ వెయిట్లో హైయెస్ట్ వెయిట్ మనకి ఇక్కడ కార్నర్ వచ్చేటట్టు రావాలి, అప్పుడు మనం చేసిన ప్రాబ్లం అనేది కరెక్ట్. సో ఇది నార్మల్గా మనకి ఇక్కడ జరిగే ప్రొసీజర్. సో ఇప్పుడు దీనికి సంబంధించి అసలు మనం ఫార్ములా వేయాలి అంటే సో ఈ ఫార్ములా అంతా కూడా నేను ఒక చిన్న రిప్రజెంటేషన్ ఫార్మేషన్లో నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ఎమ్ ఆఫ్ ఐ కామా డబ్ల్యూ అంటే మనం ఏవైతే వెయిట్స్ తీసుకున్నామో, ఏవైతే వాల్యూస్ ఐటమ్స్ యొక్క కలెక్షన్ ఐ కింద రిప్రజెంట్ చేసుకోవచ్చు, జే కింద రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఎనీథింగ్. సో ఇక్కడ ఎమ్ ఆఫ్ ఐ కామా డబ్ల్యూ కింద తీసుకున్నప్పుడు దాన్ని మ్యాగ్స్ ఆఫ్ ఎమ్ ఆఫ్ ఐ మైనస్ 1 కామా డబ్ల్యూ కామా ఎమ్ ఆఫ్ ఐ మైనస్ 1 కామా డబ్ల్యూ మైనస్ డబ్ల్యూ ఆఫ్ ఐ ప్లస్ అక్కడ ప్రాఫిట్ వాల్యూ ఉంది కదా, ప్రైజ్, దట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఐ. ఓకే, సో ఇది యాక్చువల్గా ఫార్ములా. అంటే మీరు ఏదైనా ఒక సెల్, పర్టికులర్ సెల్ ఏదైనా మీరు తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ సెల్ వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ప్రొసీజర్లో క్యాలిక్యులేట్ చేయకుండా ఫార్ములా యూజ్ చేసి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఫస్ట్ ఎమ్ ఆఫ్ ఐ కామా డబ్ల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్ పొజిషన్లో నేను క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో ద ఐ వాల్యూ ఈజ్ 2. ఓకే, హియర్ ద రిప్రజెంటేషన్ ఈజ్ ఐ. సో ఐ వాల్యూ ఈజ్ 2. 2 అంటే ఇక్కడ మనం ఫార్ములా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఎమ్ ఆఫ్ 2 కామా ద వెయిట్ పొజిషన్. సో ఏ వెయిట్ పొజిషన్ మనం చేస్తున్నాం, దట్ ఈస్ 5. 2 కామా 5. సో ఇక్కడ ఈ 2 కామా 5ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఐ వాల్యూ వచ్చేసరికి 2, బట్ ద వెయిట్ వాల్యూ ఈజ్ నాట్ 5. సో ఇక్కడ ఏ వాల్యూ పొజిషన్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో అది మనం వెయిట్ తీసుకోవాలి, దట్ ఈస్ 7. ఓకే, సో 2 కామా 7. హియర్ నెక్స్ట్ వన్ మ్యాగ్స్ ఆఫ్ ఎమ్ కామా ఎమ్ ఆఫ్ ఐ మైనస్ 1, దట్ ఈస్ ఎమ్ ఆఫ్ ఐ మైనస్ 1. వాట్ ఈజ్ ఐ హియర్, 2. 2 minus 1, that is 1, comma weight, that is 7. Okay, next comma m of I minus 1, 2 minus 1, 1, comma weight 7 minus 7. ikkada weight of I means that is w of I means 7th position lo unna I place lo element. 7th position lo I place element kada, manam 7 place lo 2. ఓకే, సో ఇక్కడ W మైనస్ W ఆఫ్ ఐ. సో ఇక్కడ వెయిట్ ఆఫ్ ఐ వాల్యూ వచ్చేసరికి మనకి 1. 1లో ఇక్కడ ఐ వాల్యూ 2. 2 యొక్క వెయిట్ ఎంత, దట్ ఈస్ 5. 7 మైనస్ 5 ప్లస్
ద వాల్యూ ఆఫ్ ఐ వచ్చేసరికి 2 యొక్క వాల్యూ ఎంత 3. సో ఇది మనకి సంబంధించిన ఫార్ములా. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఈ వాల్యూ రావాలి. దట్ ఈస్ m of 1,7. సో హియర్ ద m of 1,7 2, m of 1,7. ఇక్కడ 1,7 అనేది వన్ థింగ్ అయితే i minus 1 1, 7 minus 5 plus 3. సో ఇక్కడ టోటల్ 5 plus 3 that is 10 minus 5 5, 1,5 the m of 1,5. 1,5 వచ్చేసరికి 2. సో ఇక్కడ రెండు కాంబినేషన్స్లో సో హియర్ దెన్ m of 1,7 minus 5. Here the 7 minus 5 is 2 plus 3. So m of 1,2. m of 1,2 is 1 is the I value and the weight is 2, that is 0. So again 2, 0 plus 3, that is 3. సో ఇక్కడ ఈ టోటల్ మ్యాక్సిమంకి మనం ఇచ్చిన వాల్యూస్ 2 and 3. సో ద మ్యాక్సిమం వాల్యూ 2,3లో మనకి వాల్యూ వచ్చేసరికి 3. సో ఇలా మీరు ఫార్ములాని బేస్ చేసుకుని అయినా చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా మనకి ఈ టేబులర్ ఫార్మేషన్లో కూడా చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ 0/1 knapsack ప్రాబ్లమ్. సో దిస్ ఈస్ ద మెయిన్ ఫార్ములా ఆఫ్ దిస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.